వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎకనామిక్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిని జతపరచండి. సూచిక రూపకర్త. ఆప్షన్ ఏ పి ఇండెక్స్ దండేకర్ రత్. ఆప్షన్ బి పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అమర్త్య సేన్. ఆప్షన్ సి హెచ్సిఆర్ గౌరవ్ దత్ మార్టిన్ రావలియన్. ఆప్షన్ డి జిఐఎస్ఐఐ గిని ఇండెక్స్ లారెన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఏ సెకండ్ వన్, బి థర్డ్ వన్, సి ఫస్ట్ వన్, డి ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ దళాల లెక్కింపు నిష్పత్తి గణించే పద్ధతి. ఆప్షన్ 1 బీపీఎల్ జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100. ఆప్షన్ 2 ఆదాయం వినియోగ వ్యయం ఆదాయం. ఆప్షన్ 3 గ్రామీణ పేదరికం పట్టణ పేదరికం. ఆప్షన్ 4 దారిద్ర్య రేఖ మైనస్ ప్రజల సగటు ఆదాయం బై దారిద్ర్యపు రేఖ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొదటిసారిగా పేదరిక రేఖను రూపొందించింది. ఆప్షన్ 1 గౌరవ్ దత్. ఆప్షన్ 2 అమర్త్య సేన్. ఆప్షన్ 3 1 and 2. ఆప్షన్ 4 నీలకంఠ రత్ అండ్ దండేకర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పేదరికానికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ దేశంలో పేదరిక రేటును నిర్ధారించే సంస్థ నీతి ఆయోగ్. ఆప్షన్ బి భారతదేశంలోని పట్టణ ప్రాంతంలో ఒక రోజులో ఒక వ్యక్తి సగటున 2100 క్యాలరీల ఆవశ్యకత ఉందని అంగీకరించబడింది. ఆప్షన్ సి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ఒక రోజులో ఒక వ్యక్తికి సగటున అంగీకరించిన క్యాలరీలు 2400. ఆప్షన్ పై వాటిలో సరైనది గుర్తించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాక్స్డ్ రెఫరెన్స్ పీరియడ్ ఎంఆర్పిలో లెక్కించే 5 రకాల ప్రపంచ వస్తువులను కింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ ఏ వస్త్రాలు. ఆప్షన్ బి పాదరక్షకులు. ఆప్షన్ సి విద్య. ఆప్షన్ డి వైద్యం. ఆప్షన్ ఈ మన్నిక గల గృహ వస్తువులు. ఆప్షన్ ఎఫ్ గృహం. ఆప్షన్ జి తాగునీరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఆదాయ అసమానతలకు సంబంధించిన భావన. ఆప్షన్ 1 పేదరిక గీత. ఆప్షన్ 2 నిరపేక్ష పేదరికం. ఆప్షన్ 3 సాపేక్ష పేదరికం. ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఆర్థిక మాంద్యం. ఆప్షన్ బి పురోగమనం. ఆప్షన్ సి సౌభాగ్యం. ఆప్షన్ డి తిరోగమనం. ఆప్షన్ ఏ ద్రవ్యోల్బణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను చదవండి. ఆప్షన్ ఏ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 జూలై 5 నుంచి అమల్లోకి వచ్చింది. ఆప్షన్ బి ఆహార భద్రత గ్రామీణ ప్రాంతాల్లోని 50%, పట్టణ ప్రాంతాల్లోని 50% జనాభాకు చట్టపరమైన హక్కులను కల్పిస్తుంది. పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వ్యాపార చక్రాలకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. ఆప్షన్ ఏ భూమి తిరోగమనం, ఆర్థిక మాంద్యం, రికవరీ అనే 4 దశలు
వ్యాపార చక్రాల్లో ఉంటాయి. ఆప్షన్ బి తిరోగమనాన్ని గిని సిన్ కోఎఫిషియంట్. ఆప్షన్ సి ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితలో క్రమంగా పెరిగే దశను ఆర్థిక మాంద్యం సూచిస్తుంది. పై వాటిలో సరైనది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ బీసీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రచ్ఛన్న నిరోగిత క్రింది దేనితో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ వ్యవసాయ రంగం, ఆప్షన్ బి పారిశ్రామిక రంగం, ఆప్షన్ సి గ్రామీణ ప్రాంతాలు, ఆప్షన్ డి పట్టణ ప్రాంతాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ బీసీ. నెక్స్ట్ క్వశ్చన్, 2010 నుంచి 2020లో భారతదేశంలో ఏ రంగం ద్వారా అత్యధిక ఉపాధి ఆధారాలు కల్పించారు? ఆప్షన్ 1 వ్యవసాయ రంగం, ఆప్షన్ 2 సేవల రంగం, ఆప్షన్ 3 విదేశీ రంగం, ఆప్షన్ 4 పారిశ్రామిక రంగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేదరికంపై నియమించిన కింది కమిటీలు కాలానుగుణంగా వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ ఆలం కమిటీ, ఆప్షన్ బి లక్షవాలా కమిటీ, ఆప్షన్ సి సురేష్ టెండూల్కర్ కమిటీ, ఆప్షన్ డి ఎస్సి సక్సేనా కమిటీ, ఆప్షన్ ఏ సురేష్ టెండూల్కర్ కమిటీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ 1వ ప్రణాళికలో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. ఆప్షన్ బి జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో పేదరికాన్ని అండగా చేసిన వారు దాదాబాయి నౌరోజీ. ఆప్షన్ సి పావర్టీ ఇన్ ఇండియా గ్రంథం నీలకంఠ రథ్ అండ్ దండేకర్. ఆప్షన్ డి ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత బిఎస్ మిన్హాస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెన్షన్ పొందని సీనియర్ సిటిజన్లకు 16 కిలోల ధాన్యాలు అందించడానికి ఉద్దేశించిన పథకం. ఆప్షన్ 1 కళ్యాణ్ యోజన, ఆప్షన్ 2 అన్నపూర్ణ యోజన, ఆప్షన్ 3 సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ 4 భాగ్యశ్రీ యోజన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రంగరాజన్ కమిటీ 2014 ప్రకారం క్రింది ఏ తలసరి వ్యయాల ఆధారంగా వ్యయరేఖను నిర్వహించారు? ఆప్షన్ 1 గ్రామీణ ప్రాంతాల్లో రూ. 52 నుంచి పట్టణ ప్రాంతాల్లో రూ. 62. ఆప్షన్ 2 గ్రామీణ ప్రాంతాల్లో రూ. 42, పట్టణ ప్రాంతాల్లో రూ. 57. ఆప్షన్ 3 గ్రామీణ ప్రాంతాల్లో రూ. 32, పట్టణ ప్రాంతాల్లో రూ. 47. ఆప్షన్ 4 గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22, పట్టణ ప్రాంతాల్లో రూ. 37. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏదైనా సరైనది ఏది? ఆప్షన్ ఏ 2005 డిసెంబర్లో పేదరిక అంచనా పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళికా సంఘం సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి 2004-05 సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం భారతదేశంలో పేదరికం 27.2%. ఆప్షన్ సి సురేష్ టెండూల్కర్ కులమాన పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళికా సంఘం 2012 మే 28న రంగరాజన్ కమిటీని నియమించింది. ఆప్షన్ డి రంగరాజన్ కమిటీకి కన్వీనర్గా కేఎల్ దత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
బహుకోణ పేదరిక సూచికను పేదరికాన్ని కొలిచే ఒక కొత్త సాధనంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 2008, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 3 2010, ఆప్షన్ 4 2014. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ టెండూల్కర్ కమిటీ 2004-05 ధరల ప్రకారం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పేదరిక స్థాయి వ్యయాన్ని ఎంత నిర్ణయించింది? ఆప్షన్ 1 466.68 నుంచి రూ. 578.80. ఆప్షన్ 2 476.68 నుంచి 578.80. ఆప్షన్ 3 రూ. 406 నుంచి 6.68 నుంచి 588.80. ఆప్షన్ 4 రూ. 446.8 నుంచి రూ. 578.80. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ పీడియాట్రిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-21 ప్రకారం తెలంగాణలో శ్రామిక జనాభాలో 21% మంది పారిశ్రామిక రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఆప్షన్ బి పీడియాట్రిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-21 ప్రకారం తెలంగాణ రాష్ట్ర మొత్తం కార్మికుల్లో 2.21% మంది సేవా రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. నెక్స్ట్ ఆప్షన్ సి డ్వాక్రా కాలంలో పట్టణాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు స్వస్థలానికి చేర్చడానికి ప్రారంభించిన రైలు శ్రామిక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్. కింది వాటిలో ఇక్కడ పేదరికాన్ని లెక్కించే పద్ధతి. ఆప్షన్ 1 దారిద్ర రేఖ, ఆప్షన్ 2 లారెన్స్ డే, ఆప్షన్ 3 ఉదాసీనత రేఖ, ఆప్షన్ 4 గుపిన్ వైపరీత్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.